అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం? పచ్చడి తింటాం. గమనించండి, ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి? తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. 6 రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి ఏమైనా సెంటిమెంటా? లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా? పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి, దాన్ని పచ్చడిని ఎందుకంటారో నాకు తెలియదు. అన్నంలో కలుపుకోరండి ఎవడో. అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటంటే అదే మాట. గోంగూర పచ్చడి కలుపుకోవా? చింతకాయ పచ్చడి కలుపుకోవా? వంకాయ పచ్చడి కలుపుకోవా? మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే? కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు, అది కలుపుకుంటున్నాయి. మరి కలుపుకోనప్పుడు పచ్చడి అలా అదే ఆలోచించాలి. పరిశోధన అంటే అదే. అక్కడ సంస్కృతి బయటపడుతుంది. కలుపుకోవడం అంటే పచ్చడి కాదు. పచ్చడి అంటున్నారు, కలుపుకోవడానికి వీల్లేదు. పోనీ ప్రసాదం అంటే కళ్ళకద్దుకుని తినడానికి వీళ్ళ. ఉగాది నాడు ఎవడో కళ్ళకద్దుకోడు, మామూలుగా తింటాడు. ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు. ఏ దేవుడి గుళ్ళోకైనా మీరు వెళ్ళొచ్చు. ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు. శ్రీరామనవమికి దేవుడు వేరే, శివరాత్రికి దేవుడు వేరే, కృష్ణాష్టమికి దేవుడు వేరే, రథసప్తమికి దేవుడు వేరే. ఉగాదికి దేవుడు లేడండి. కాలమే దేవుడు. దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు, పచ్చడి కాదు, అదేమిటో తెలియదా? ఖచ్చితంగా తింటావా? దీని ఉద్దేశం ఏమిటండి? ఆ 6 రుచులు తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు నువ్వు రోజు తినే భోజనాల్లో ఉండేలా చూసుకో, ఆరోగ్యం బాగుండాలంటే.